హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 6వ తరగతి 10వ పాఠము బాలనాగమ్మ గురించి నేర్చుకుందాం. ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్ టోటల్గా నేర్చుకుందాం. ఇది టెట్ మరియు డిఎస్సికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇంతకుముందు 6th క్లాస్ 9 లెసన్స్ ఆల్ గ్రామర్ బిట్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ బిట్ చూడండి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. కింది జాతీయాలను పాఠంలో ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి. ఇక్కడ ఇవి జాతీయాలు. మనకు టెట్ మరియు డిఎస్సిలో జాతీయాలకి లెసన్లో ఏ విధంగా అడిగారు అని ఇవ్వరు, ఈ జాతీయాల గురించి ఇస్తారు. సో ఫస్ట్ వన్ నేను ఇక్కడ మీనింగ్ చెప్తాను, మీరు దీన్ని రాసుకోండి. ఫస్ట్ వన్ అల్లారు ముద్దుగా. అల్లారు ముద్దుగా అంటే మిక్కిలి గారాబంగా లేదా మిక్కిలి గారాబంగా. నెక్స్ట్ కడుపులో పెట్టుకొని కాపాడుట. కడుపులో పెట్టుకొని కాపాడుట అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా రక్షించుట. చిలుక పలుకులు అంటే ముద్దు మాటలు. కాలం చేయుట అంటే మరణించుట. ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా. నేను ఇక్కడ నాకు నచ్చినట్టు రాశాను జాతీయాలు, మీరు కూడా రాసుకోండి, లేదంటే మీరు లెసన్ ప్రకారం కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ జాతీయం ఏంటి? అల్లారు ముద్దుగా. అల్లారు ముద్దుగా అంటే మీనింగ్ ఏంటి? మిక్కిలి గారాబంగా అంటే నేను మా చెల్లెను అల్లారు ముద్దుగా చూసుకుంటాను. నెక్స్ట్ కడుపులో పెట్టుకొని కాపాడుట అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా రక్షించుట. నేను మా పాపను కడుపును పెట్టుకుని కాపాడుకుంటాను. నెక్స్ట్ థర్డ్ వన్ చిలుక పలుకులు. చిలుక పలుకులకి మీనింగ్ ఏంటి? ముద్దు మాటలు. చిన్న పిల్లలు చిలుక పలుకులు పలుకుతారు. కాలం చేయుట. కాలం చేయుట అంటే ఏంటి? మరణించుట. ప్రతి మనిషికి కాలం చేయుట వలనే మోక్షం కలుగుతుంది. ఆరు నూరైనా. ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా. ఆరు నూరైనా నేను పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తాను. ఇవి నేను రాసుకున్న జాతీయాలు, మీరు వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. మనకేంటంటే జాతీయాలకు మీనింగ్ తెలిసి ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్ తెలిసి ఉంటే వారు ఎట్లా ఇచ్చినా మనం గుర్తుపట్టగలగాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి ఈ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను ఖాళీలలో రాయండి. మనకి ఇక్కడ గీత గీసిన పదాలు ఉన్నాయి కదా, దానికి మనం వ్యతిరేక పదాలను రాయాలి. ఫస్ట్ వన్ కొడుకు పుట్టినందుకు సంతోషపడ్డారు కానీ అతడు ప్రయోజకుడు కానందున బాధపడ్డాడు. ఇక్కడ సంతోషపడడానికి అపోజిట్ వర్డ్ ఏంటి? బాధపడడం. అంటే వ్యతిరేక అర్థం ఇచ్చే పదాలను రాయండి అన్నారు కదా. తో సంతోషంకి వ్యతిరేక పదం ఏమొస్తుంది? బాధ. సుఖము కోరుకుంటే దేన్ని సాధించలేము, కానీ దుఃఖము దేన్నైనా సాధించవచ్చు. ఇక్కడ గీత దేని కింద ఉంది? సుఖము. సో సుఖముకి అపోజిట్ ఏంటి? దుఃఖము. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ మంచి వాళ్ళు మేలు చేయాలని చూస్తే చెడ్డవాళ్ళు కీడు చేయాలని చూస్తారు. మేలుకు అపోజిట్ ఏంటి? కీడు. నెక్స్ట్ వన్ సీత జాడ తెలియక విషాదంలో ఉన్న రాముడికి ఆమె జాడ చెప్పి హనుమంతుడు డాష్ కలిగించాడు. అంటే విషాదం ఏంటి? దుఃఖం. సో విషాదానికి అపోజిట్ ఏంటి? ఆనందం. నెక్స్ట్ దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు కలుగుతుంది, అయితే గొప్ప వాళ్ళ వల్ల సమాజానికి డాష్ జరుగుతుంది. చెడుకి అపోజిట్ వర్డ్ ఏంటి? మంచి. సో ఇవి వ్యతిరేక అర్థాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి. ఇక్కడ వాళ్ళు ఒకటి చేసి చూపించారు, నెక్స్ట్ మనం చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? కొంతమంది చిన్నతనం నుండే యోగాసనాలు సాధన చేస్తారు. సో సాధనకి మీనింగ్ ఏంటి? అభ్యాసం. మనకేం అడిగారు? గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి. సో మీనింగ్స్ రాయాలి అన్నట్టు. ఇక్కడ సాధనకి అదే అర్థం ఏంటి? అభ్యాసం. నెక్స్ట్ వన్ మనం రాయాలి ఇప్పుడు. మా బడి మా ఇంటి తూర్పు దిక్కున ఉన్నది. దిక్కు అంటే ఏంటి? దిశ. మా తాత పులిహోర ఆరగించారు. ఆరగించడం ఏంటి? మీనింగ్ జీర్ణించడం, తినడం.
అప్పు కట్టలేదని రాజయ్య భూమిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకున్నారు. జప్తు చేశారు. జప్తు చేయడం అంటే ఏంటి? స్వాధీనం. జప్తుకి అర్థం ఏంటి? స్వాధీనం. ప్రజల సేవకై తపించిన రాజు చరిత్రకెక్కారు. రాజుకి అర్థం రాయాలి. రాజు అంటే ఏంటి? ప్రభువు, చక్రవర్తి. నా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాను. శిరస్సు అంటే ఏంటి? తల. సో ఇక్కడ మళ్ళీ జాతీయాలు ఇచ్చారు. మనం ఇంతకుముందు రాసిన జాతీయాలే ఇక్కడ ఉన్నాయి. నేను మీనింగ్ చెప్తాను, మీరు మీకు నచ్చినట్టుగా రాసుకోండి. నెక్స్ట్, అల్లారు ముద్దుగా అంటే మిక్కిలి గారాబంగా. చిలుక పలుకులు అంటే ముద్దు మాటలు. ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా. మిక్కిలి గారాబంగా అంటే నేను మా ఆవు దూడను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. చిలుక పలుకులు అంటే మా చిన్న పాప చిలుక పలుకులు పలుస్తుంది. ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా అని మీనింగ్. ఆరు నూరైనా నేను టెట్లో నేను డిఎస్సిలో మంచి జాబ్ సాధిస్తాను. ఏదైనా రాసుకోవచ్చు మనకు మీనింగ్ తెలిసి ఉంటే. ఓకే, నెక్స్ట్ బిట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. ఇది ఆల్రెడీ ద్వంద్వ సమాసం అని వాళ్ళు మనకు చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇక్కడ విగ్రహ వాక్యాలు రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ తల్లి తండ్రులు. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? తల్లియును తండ్రియును. తోడు నీడలు. తోడు మరియు నీడలు. భీముడు భీమార్జునులు. భీమార్జునులు అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? భీముడు మరియు అర్జునుడు. నెక్స్ట్ కాయగూరలు. కాయగూరలను మనం ఎలా రాయొచ్చు? కాయయును మరియు కూరయును. లేదంటే కాయలు కూరలు అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఆటపాటలు. ఆట మరియు పాట. ఇవి విగ్రహ వాక్యాలు. సో ఇవన్నీ ఏంటి? ద్వంద్వ సమాసాలు. నెక్స్ట్ బిట్ ఏంటి? కలిపి రాయండి అని అన్నారు. కింది వాటిని పరిశీలించండి. వారు ప్లస్ ఉండిరి. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు? వారుండిరి. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. ఇంకా ప్లస్ ఒకరు, ఇంకొకరు. సో పైన ఉదాహరణలు రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం గమనించారు కదా. ఈ ఉదాహరణలో రెండేసి పదాలు కలిసి ఒకే పదం ఏర్పడటాన్ని గమనించారు కదా. ఇట్లా రాయడాన్ని కలిపి రాయడం అంటారు. దీనికే సంధి అని పేరు. సో మనం ఇట్లా రాసినాం కదా, వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. సో దీన్ని మనం ఏమంటాం? సంధి అంటాం. ఇలా కలిపి రాయడాన్ని ఏమంటాం? సంధి అంటాం. సో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, మనం దీనికి సంధి రాస్తాం. ఇప్పుడు కలిపి రాయడాన్ని ఏమంటాం? సంధి అని రాస్తాం. పైన ఉదాహరణ రెండు వేరు వేరు పదాలు ఉన్నాయి. వారు ప్లస్ ఉండిరి. సో దాన్ని మనం ఇట్లా రాసినాం? వారుండిరి. సో ఆ రెండు పదాలు కలిసి ఏమైంది? ఒకే పదంగా ఏర్పడింది. సో ఇలా రాయడాన్ని ఏమంటాం? సంధి. సో కింది పదాలను కలిపి రాయండి. సో కలిపి రాయడాన్ని ఏమంటాం? సంధి. సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. 10 ప్లస్ ఇంతలు, పదింతలు. ఏది ప్లస్ అయినా, ఏదైనా. పట్టిన ప్లస్ అంత, పట్టినంత. సో ఇవి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో మనకిచ్చిన గ్రామర్ బిట్స్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.